దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్ర బాబు, దివ్య డైమండ్స్ నుండి. సింహరాశి వారికి జూన్ 2024 జూన్లో జాతక ఫలితాలు ఏంటి అన్న అంశాన్ని మనం చూసినట్టయితే ఇక్కడ 3 గ్రహాలు యోగకారకంగా ఉన్నాయి. రవిగ్రహము, కుజగ్రహము, గురుగ్రహము యోగకారంగా ఉన్నాయి. కాబట్టి దీనివల్ల సత్ఫలితాలు ఏంటంటే మీకు చాలా వరకు క్యాపబుల్గా అన్ని సమర్థవంతంగా చేసుకోగలుగుతారు. ఎప్పుడైతే పెండింగ్లో ఉన్న పనులన్నీ మీరు కంప్లీట్ చేసుకోగలుగుతారు. అండ్ మీరు చాలా వరకు రేషనల్గా మాట్లాడతారు. మీ మాటకు అన్నది విలువ ఉంటుంది, సొసైటీలో వాల్యూ ఉంటుంది, కుటుంబంలో కూడా వాల్యూ ఉంటుంది. సో మీరు తర్వాత ఎవరైతే ఈ రక్షణ విభాగంలో ఉన్నవారు ఉన్నారో వాళ్ళకు చాలా బాగుంటుంది. పోలీస్ రంగంలో ఉద్యోగాలు కావాల్సిన వాళ్ళు కానీ అండ్ పోలీస్ రంగంలో వారికి, పోలీస్ యంత్రాంగంలో ఉన్న వారికి కూడా చాలా వరకు ఓవరాల్గా యోగకారకంగా ఉంటుందని చెప్పాలి, ఎవరైతే సింహరాశి వాళ్ళు ఉన్నారో. తర్వాత రవి కూడా యోగకారకంగా ఉన్నాడు కాబట్టి కలెక్టర్స్, పెద్ద పెద్ద సీఈఓస్, కంపెనీ మేనేజర్స్, ఎవరైతే చాలామంది మాస్ పబ్లిక్ను డీల్ చేస్తారో వీళ్ళందరికీ క్యాపబిలిటీగా ఉంటుంది, చాలా జాబ్ సాటిస్ఫాక్టరీగా ఉంటుంది, ఓవరాల్గా బాగుంటుంది. సో ఇక్కడ గురుగ్రహం కూడా యోగకారకం ఉంది కాబట్టి ధనపరంగా బాగుంటుంది. పెళ్ళి కావాల్సిన వాళ్ళు కూడా బాగుంటుంది. తర్వాత విద్యార్థులు ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లాంటివి పాస్ అయ్యే అవకాశం ఉంది. మీరు ఇప్పుడు ప్రిఫర్ చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. పుత్రుడు కావాలనుకునే వారు కూడా ఇప్పుడు నిజంగా మంచి అనుకూలమైన సమయమైన మనకు జ్యోతిష్ శాస్త్రం ఇండికేట్ చేస్తుంది. సో ఈ విధంగా ఓవరాల్గా 3 గ్రహాలు యోగకారకంగా ఉన్నాయి కాబట్టి ఈ సత్ఫలితాలు ఉన్నాయి. ఇక ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు కూడా మంచి ఒక అవకాశం. అండ్ విద్యా సంస్థల వారికి కూడా ఎక్స్పాన్షన్ చేసే అవకాశం ఉంది. విద్యార్థులు, విద్యా సంస్థల వారికి, మిలిటరీ రంగంలో ఉన్న వారికి, వీళ్ళందరికీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా బాగుంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా బాగుంటుంది. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి. తర్వాత తద్వారా కూడా మీకు మీ పరపతి అనేది చాలా వరకు మార్కెట్లో పెరుగుతుంది. అండ్ ఓవరాల్గా మంచిగా బాగుందని చెప్పాలి. ఇకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ధన విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కుటుంబంలో కొంచెం చికాకులు కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి దాన్ని సమర్థవంతంగా ఓపికతో పరిష్కరించుకోవాలి. ముఖ్యంగా స్పౌస్తోని మీరు చికాకులు, కొంచెం గొడవలు అయ్యే అవకాశం ఉంది. దానివల్ల కొంచెం మానసికంగా ఒత్తిడి ఉంటుంది. భాగస్వామ్యం బిజినెస్ చేసే వారితో కూడా కొంచెం జాగ్రత్తలు ఉండండి. ఎందుకంటే చాలా రకరకాల ఆర్గ్యుమెంట్స్ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. బంధువర్గాలతో కూడా కొద్దిగా గొడవలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అది బ్రదర్స్ కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, ఇంకేదైనా దగ్గర బంధువులు ఎవరైతే కావచ్చు, ఎప్పుడైనా కానీ గొడవలు ఎవరితో వస్తుందంటే ఎవరితోనైతే క్లోజ్ ఉంటారో వాళ్ళతోనే వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైనా మనం ఒకటి గమనించాలి ఏంటంటే క్లోజ్ ఉండాలి, ఉండకూడదని కాదు. వీ హ్యావ్ టు బి పుట్ వన్ లిమిట్. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. ఎప్పుడు అంత క్లోజ్ ఉండి డిపెండ్ అవ్వకూడదు. ఏ మూమెంట్లో అయినా ఈరోజు క్లోజ్ ఉన్నాం, రేపు మనం లేకుంటే మనం చేసుకోగలమా లేదా, ఆ విధంగా మనము ప్రణాళిక, ఆలోచన విధానం ఉండాలి. ఎప్పుడైనా డిపెండ్ అయ్యేటప్పుడు డిపెండ్ అవ్వండి. పని అనుకూలంగా ఉన్నంత వరకు డిపెండ్ కండి. పరిస్థితులు మీరు చక్కదిద్దుకోవచ్చు. ఒకరికొకరు పరస్పరం హెల్ప్ చేసుకోవచ్చు. కాకపోతే మనం ఎట్లా ఉండాలంటే ఇండివిజువల్గా రేపటి రోజు ఈ మనిషి లేకపోతే కూడా మనం ఏం చేసుకోగలం, డిప్రెషన్ గురి కాకుండా ఆ విధంగా అంత ఆలోచన విధానంతో ఉంటే మనకి నిజంగా డిప్రెషన్ అనేది ఉండదు. ఆ విధంగా ఇక జ్యోతిషాస్త్రం ఏం అడ్వైజ్ చేస్తుందంటే పగడము, తర్వాత కెంపు, కనక పుష్పరాగం 3 రత్నాలు పెట్టుకోవాలని కానీ జ్యోతిషాస్త్రం మనకు అడ్వైజ్ చేస్తుంది. 3 రత్నాలు సూటబుల్ ఉంటాయి. ఇక రత్నాల విషయంలో చాలా సందర్భాలు చెప్పాను, ఏ రత్నం ఎలా ఉంటుంది, కెంపు ఏ రంగులో ఉంటుంది అన్న విషయం కూడా చాలామందికి తెలియదు. సో అలాగా రంగే ఏ రంగులో, ఒక్కొక్క రత్నం ఏ రంగులో ఉంటుందో తెలియని వాళ్ళకు ఇన్ని వందలాది వేలాది డూప్లికేట్స్ వచ్చినప్పుడు ఎలా తెలుస్తుంది? ప్రతి రెడ్ కలర్లో ఉన్నది కెంపు కాదు. ఇది ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి రత్నాల విషయంలో. ఒక జమాలజిస్ట్గా నా కన్సర్న్ కూడా రత్నాల గురించే మీరు అడిగితే చాలా సంతోషపడతాం. ఎట్లా గుర్తుపట్టాలండి, మిమ్మల్ని ఎందుకు నమ్మాలని కూడా మీరు అడగండి. వీఆర్ రెడీ టు గివ్ ద ఆన్సర్. మమ్మల్ని నమ్మండి అని మేము చెప్తున్నాం. ఎందుకంటే ఇంత క్వాలిఫైడ్ 30 సంవత్సరాలుగా 3 దశాబ్దాలుగా రంగంలో ఉండి రత్నధారణ గురించి ఎన్నో పుస్తకాలు రాసి ఇంత అవేర్నెస్ చేస్తున్న వాళ్ళు ఎవరు లేరు. సో ఈవెన్ దెన్ మా కన్సర్న్ కూడా ఇంత చేయడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే డూప్లికేట్ అయితే మనకు అసలు డబ్బులు పోవడం కాదు, ఆరోగ్యం కూడా పోతుంది. అది తెలిసి ఇన్ని విధాలుగా మీకు నాలెడ్జ్ ఇవ్వడం అని జరుగుతుంది. ఇకపోతే మోస్ట్గా అనుకూలమైన తేదీలు
మీరు నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే డేట్స్ ఏదైతే మోస్ట్ సూటబుల్ డేట్స్ ఇన్ జూన్ 2024లో ఏంటంటే 12, 13, 16, 20 ఈ తేదీలు మోస్ట్ సూటబుల్ డేట్స్. ఇవి చాలా అనుకూలంగా మీకు ఉంటాయి. దీంట్లో మీరు ప్రణాళిక చేసుకోండి, వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. సో ఆ విధంగా ఇక్కడ సింహరాశి వారికి జాతక ఫలితాలు ఇవి ఉన్నాయి. ఇదే కాకుండా మీరు ఇంకేదైనా వివరాలు కావాలన్నా, ఇంకేదైనా సమస్యతో ఎదుర్కొంటున్నా, ఏదైనా డైలమాలు ఉన్నా, ఈ పని చేయాలా వద్దా, నిజంగా జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక గైడ్ లాగా ఉంటుంది, తప్పకుండా మీకు మేలు చేస్తుంది. మనము ఒక్కోసారి ఎట్లా అంటే జ్యోతిష్ శాస్త్రము మనకు డైలమా ఎట్లా అంటే మనం క్రాస్ రోడ్లో ఉండి ఎన్నో ఇప్పుడు 4 దిక్కులు ఉన్నాయనుకోండి, ఎక్కడికి వెళ్ళాలనేది మనకు అర్థం కానప్పుడు జ్యోతిష్ శాస్త్ర సహాయంగా మనం రూట్ సెలెక్షన్ చేసుకోవచ్చు. ఎందుకు సెలెక్షన్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఒక రూట్లో వెళ్ళాం తెలుసు తెలియకో, అది మీకు సూటబుల్ ప్రొఫెషన్ కాదనుకోండి, 2 ఏళ్ళు పోయినా 3 ఏళ్ళు పోయినా మళ్ళీ అంత వెనక్కి వచ్చి ఇంకో ప్రొఫెషన్కి రావాల్సి వస్తుంది. ఎంత టైం వేస్ట్ అవుతుంది. సో అందుకే క్రాస్ రోడ్లో ఉన్నప్పుడు ఏ రూటు నీకు ఏ రంగం సూటబుల్గా ఉంటుంది, ఏ వ్యాపార రంగం సూటబుల్ ఉంటుంది, విద్యారంగమా, వ్యాపారమా, ఉద్యోగమా, అది తెలుసుకొని దాని తగ్గట్టు మీరు ప్రణాళిక చేసుకుంటే మీరు జీవితంలో ఏ టైము వేస్ట్ కాకుండా ఉంటుంది, వండర్ఫుల్ టైం ఉంటుంది. సో తొందరగా మనము నిజంగా 30-40 సంవత్సరాలు వచ్చే వరకు సెటిల్ అయిపోవాలా ఒక దాంట్లో. ఇంకా మీరు 40 సంవత్సరాలు కూడా సెటిల్ కాకుండా కొత్త వ్యాపారాలు జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే అదే నేను చెప్పేది, చాలామంది ఏం చేస్తారు, ఏదో ఒకటి ముందుకు వచ్చిన దానికి ఒక వ్యాపారంలో దిగిపోతారు. జాతకరీత్యా తెలుసుకోవాలి, మీరు తెలుసుకోండి నేను చెప్పేది. ఎందుకంటే అది ఎంతవరకు మీకు దోహదపడుతుంది, ఎంతవరకు మీకు జాతకంలో మీరు నిలబడగలుగుతారు ఆ రంగంలో అనేది జాతకం ఇండికేట్ చేస్తుంది. అలా ఇండికేట్ చేస్తే ఓకే, అది సూటబుల్ ఉంటే నో డౌట్. సూటబుల్ కాకపోతే మాత్రం 5-10 ఏళ్ళు చేసి మళ్ళీ ఆ వ్యాపారాన్ని మానేసేసి ఇంకో వ్యాపారానికి వెళ్ళాలి. ఇది పెద్ద టాస్క్ అండి. నేను చాలామందిని చూస్తున్నాను, 40-50 ఏళ్ళు అయినా ఒక్కొక్కరు ప్రతి దాంట్లో ఒక్కొక్క ప్రొఫెషన్లో సెట్ కాకుంటుంటారు. దీనికి కారణం ఏంటంటే కరెక్ట్ టైంలో డెసిషన్ తీసుకోకపోవడమే. ఇలా సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. సో ఇవన్నీ ఇక్కడ జ్యోతిష్యంలో మనకు చాలా కులంకషంగా డీటెయిల్గా మనకు చెప్పబడుతుంది. కాబట్టి అలాగా ఇప్పుడు ప్రతి బ్రాంచ్లో MA PhD చదివిన అస్ట్రాలజిస్ట్ ఉన్నారు. కాబట్టి మీకు కంప్లీట్ మీకు లైఫ్కి సరిపడా ఒక వివరణ అన్నది మీకు రాసిస్తారు. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, ఈవెన్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. ఇప్పుడు ప్రజెంట్ ఏం చేయాలి, ఇలాంటి ఎన్నో అంశాలు ది డైమండ్స్లో రైటింగ్లో ఉంటాయి. ఇంకేదైనా వివరాలు కావాలంటే మీరు ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ ది డైమండ్స్.